వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ గురించి సీక్రెట్స్ తెలుసుకోవాలి అని చెప్పి ఒక పర్సన్ కొత్తగా వస్తున్నాడంట మీ లైఫ్లోకి. ఎవరెత్తను అనేది వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ వీడియోస్ పెడతానండి, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ గురించి సీక్రెట్స్ తెలుసుకోవాలని ఒక కొత్త పర్సన్ వస్తున్నాడంట. ఎవరెత్తను మన కలెక్టివ్కి తెలుసా? ఎవరెత్తను? అండ్ ఎవరైతే మీకు సపరేషన్లో ఉన్నారో వాళ్ళు పంపిస్తున్నారంటండి, మీకు తెలియదు వాళ్ళు ఎవరో. అండ్ ఏంటి అంటే మీకు ఇంత మీ వెనక ఏదో జరుగుతుంది, మీరు ఏదో సొసైటీకి చెప్పకుండా మీరు ఏదో చేస్తున్నారు అనే ఒక ఇల్యూషన్ని అందరిలో క్రియేట్ చేసి అదే నిజమని చెప్పి నమ్మించాలి అని చెప్పి ఒక ఫేక్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంట. ఫేక్ ఎవిడెన్స్ మీకు అగైనిస్ట్గా. బికాస్ మీరేంటి అంటే ప్రజెంట్ మీ పాత్రలో మీరు వెళ్తే మీరు సక్సెస్ అయిపోతున్నారని. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. మిమ్మల్ని ఎలాగైనా బ్యాక్ స్టాంప్ వేయాలి అండ్ మీతో గొడవ పెట్టుకోవడానికి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు. సో అందుకని చెప్పి వాళ్ళు ఒక ఫేక్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంటండి. ఏదో ఒక సీక్రెట్ మీ చేతే చెప్పించి లేదా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు రికార్డ్ చేస్తూ ఏదో రకంగా మిమ్మల్ని ఇరికించాలి అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి నుంచి ఫ్యామిలీలో పర్సన్తో మాట్లాడారంటండి, బట్ హార్ట్ బ్రేక్ చేయలేరు. ఏ రకంగా కూడా వాళ్ళు ఎన్ని సీక్రెట్స్ తెలుసుకున్నా, ఏం క్రియేట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఏ రకంగా కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరు అని క్లియర్గా చెప్పేస్తున్నారండి. జస్టిస్ సర్వ్డ్. జస్టిస్ అనేది మీ వైపే ఉందండి అండ్ వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేరు మీ విషయంలో, ఓకేనా? అండ్ ఏ రకంగా కూడా మీ జస్టిస్ అనేది మీకు రాకుండా వాళ్ళు ఆపలేరు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్, మీరు చేస్తున్న పనిని ఆపాలి, మీరు ముందుకు వెళ్ళకూడదు లైఫ్లో అని అనుకుంటున్నారంట. బట్ అది జరగదండి. మీకు జస్టిస్ జరగాలని చెప్పి డివైన్ ఆల్రెడీ డిసైడ్ చేసేసారు అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపలేరండి. మీరు వెళ్తున్న పాత్రలో మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఆపలేరు, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఒక పర్సన్ సీక్రెట్స్ రివీల్ చేద్దామని వచ్చారంట. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంటం. వాళ్ళు ఎవ్రీ మూమెంట్ అనేది వాచ్ చేస్తున్నారంటండి, మీరు ఏదైతే చేస్తున్నారో అండ్ దాని అన్నింటినీ కూడా రికార్డ్ చేసుకుంటున్నారంట. అది ఇది అని కాకుండా అన్నింటినీ రికార్డ్ చేసుకుంటున్నారంట. ఎందుకు? ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి. బట్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ ద నెగిటివిటీ ఫర్ యూ. అండ్ మీరు దాన్ని కన్సిడర్ చేయొద్దు, ఓకేనా? అండ్ అది తీసుకున్న దేనికి పని చేయదు అని చెప్తున్నారు. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ అండ్ యువర్ డ్రీమ్స్ అనేది నీడ్స్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో, ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి ప్రాక్టికల్ ప్లాన్ వేసుకోండి, ఓకేనా అని చెప్తున్నారండి. అండ్ ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారో చాలా డేస్ నుంచి అవి త్వరలోనే మీ దగ్గరికి వస్తాయి అని చెప్తున్నారండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇలాగొకలాగా మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపేయాలి, మిమ్మల్ని స్లో డౌన్ చేసేయాలి. మీరు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళకూడదు. గతంలో పాస్ట్ పర్సన్స్ గురించి, గతంలో ఏ విధంగా ఇన్నోసెంట్గా ఎవరేం చెప్పినా నమ్మేస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా ఉండాలి. అండ్ వాళ్ళు ఏం చెప్తే దానికి తల ఆడిస్తూ ఉండాలి. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకూడదు అండ్ మీరు ముందుకెళ్ళే ఆలోచనలు చేయకూడదు అని చెప్పి ఇదంతా ప్లాన్ చేస్తున్నారంటండి. బట్ ఏది రకంగా కూడా వాళ్ళు మీ లైఫ్లో చేంజ్ తేలేరండి. అన్ని మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడినా ఏం చేసినా సరే మీ లైఫ్లో వాళ్ళు చేంజ్ తీసుకురాలేరు, ఓకేనా? ఏమీ క్రియేట్ చేయలేరండి వాళ్ళు. మీ లైఫ్లో లేని దాన్ని వాళ్ళు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరు. ఎస్, ఇది మీ సోల్ చెప్తున్నారండి మీకు. మిమ్మల్ని ఏంటంటే ఒక ఇల్యూషన్లో ఉంచేయాలి అని చెప్పి మీరు డైరెక్ట్గా ఏదో మాట్లాడుతున్నారంట. బట్ యూ నీడ్ టు కంప్లీట్ ద టాస్క్ ఫస్ట్. మీరు ఏదైతే టాస్క్ చేస్తున్నారో ఆ టాస్క్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయడానికి వేరేది ఉంది అని చెప్తున్నారండి, ఓకేనా? అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ కంప్లీట్ అవ్వకుండా మిమ్మల్ని ఎక్సిస్ట్ లేకుండా కండిషన్ చేసేయాలి, మీకు ముందుకు వెనక్కి కదలకుండా చేసేయాలి. అండ్ మీరు చేస్తున్న పని మీద మీకు క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అని కొత్త బిగినింగ్ అండి, ఇది ఒక కొత్త ట్రయల్. ఇప్పుడు దాకా చేసిన ఏమీ వర్కౌట్ అవ్వలేదు అంటే వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీస్ ఇవి ఏంజిల్ కట్ చేసేసారు, మీ గాడ్ కట్ చేసేసారు. అలాగే వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆల్రెడీ మీకు చెప్పేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు చేసిన ట్రాప్లోనూ వాళ్ళ థాట్స్కి మీరేమో లాక్ అవ్వట్లేదు. సో వాళ్ళ మ్యానిపులేషన్ గేమ్స్కి టెక్నిక్స్ మీకు ముందే తెలిసిపోయినాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చినా మాట్లాడడానికి ట్రై చేసినా మీరు వాళ్ళ ట్రాప్లో పడట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఇది ఒక కొత్త గేమ్ అనమాట. ఇంకోసారి ఇలా అయితే కుదరదు, ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పి ఫోన్స్ పట్టుకొని తిరుగుతున్నారంటండి.
మీకు మనీ వచ్చేస్తే ఇంక ఇలా వదిలేస్తే బాగుపడిపోతారు అని చెప్పి. అండ్ పేషెంట్స్గా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా చేయాలని చాలా కాలం నుంచి చూసారంట. బట్ ఇంకా కుదరలేదు, అందుకని చెప్పి డైరెక్ట్గా వస్తున్నారండి. ఇంక ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా ఏదైతే అదే అయింది, మొత్తానికి మిమ్మల్ని ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఓకే ఏంజిల్, ఈ విషయంలో ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు ఏంజిల్ మన కలెక్టివ్కి? విక్టరీ కన్ఫర్మ్ అండి, మీ లైఫ్లో విక్టరీ కన్ఫర్మ్. దీనివల్ల ఆపలేరు. ఏ రకంగా కూడా మీ విక్టరీని, మీ సక్సెస్ని, మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఆపలేరు. ఆపడానికి పర్మిషన్ కూడా లేదండి. మీ పనిని ఎండ్ చేయడానికి కానీ, మిమ్మల్ని తప్పించడానికి కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. అండ్ డివైన్ వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వట్లేదండి. అండ్ అవకాశంగా తీసుకుందామని వాళ్ళు అనుకున్నా కూడా, ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నా కూడా వాళ్ళకి దారి లేదు, ఏ రకంగానూ దారి లేదండి. అండ్ మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయడానికి దారి లేదు. అండ్ డివైన్ కూడా వాళ్ళకి దారి ఇవ్వట్లేదు. అండ్ మీరు చేస్తుంది చాలా క్లారిటీగా చేస్తున్నారు. పాస్ట్ పర్సన్కి ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్సన్ ద్వారా మీ లైఫ్లోకి వచ్చి మీరు చేస్తున్న అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి అవకాశం చూసి ఒకేసారి లాకప్ చేద్దాం టైం చూసి అనుకుంటున్నారంటండి. కానీ మీరు ఆ పర్సన్స్ని ఎవరిని కూడా ప్రజెంట్ ఎవరితోని కాంటాక్ట్లో లేరు. చెప్పాలంటే నాకు ఆ వైబ్ వస్తుంది. మీ పనే మీరు చూసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేద్దామని ట్రై చేస్తున్నారంటే మీరు ఏదో విషయంలో తప్పు చేస్తున్నారు, అది దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారు, ఇలా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఏదో తప్పు చేశారు, అందుకే ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఈ విధంగా ఏదో ఒకటి తోచింది అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంటండి. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే. ఎవరికి ముఖం చూపించట్లేదు. సో ఏదో జరిగింది, ఏది లేకపోయినా ఏదో జరిగిందని ఏదో ఒకటి అంటారు కదా. ఉంటే ఉన్నామంటారు, లేకపోతే లేమంటారు, చేస్తే చేసేమంటారు, చేయకపోతే చేయలేదంటారు. ఈ విధంగా వాళ్ళకి ఇంకేం దొరకలేదు. అయితే ఏదో అయిపోయింది గతంలో, అందుకే బయటికి రావట్లేదు అని అనుకుంటున్నారంట. బయటకు వస్తే తిరుగుతుంది అనుకుంటారంట. ఇంకంతే కదా, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ అంతే, ఇంకా వాళ్ళకి వదిలేయడమే. అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ విషయంలో బ్యాక్ స్టాంప్ వేద్దామని ట్రై చేశారండి. వీళ్ళైతే మీకు లైఫ్ అనేది లేకుండా చేయాలని అనుకున్నారంట. బట్ దానికి ఏంజిల్ అనేది అలో చేయలేదు. మీ డివైన్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కట్ చేసేసారండి. వాళ్ళకి ఆ ఛాన్స్ లేదండి, ఏ రకంగా కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు. అండ్ వాళ్ళు ఏంటి అంటే స్ట్రాంగ్గా మిమ్మల్ని తలకిందులు చేయాలని చెప్పి ఒక న్యూ పర్సన్ని రెడీ చేస్తున్నారంట. ఫ్లవర్ పట్టుకొని మీ ట్విన్ ఫ్లేమ్ మీ లైఫ్లోకి వచ్చే టైంలో, మీ సోల్మేట్ లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ మీ లైఫ్లోకి వచ్చే టైంలో మీకు ఎవరైతే కేర్ చేస్తున్నారో ఆ కేర్ గివర్ అంటారు కదా, కేర్ టేకర్ అంటారు కదా, సో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే టైంలో కన్ఫ్యూజ్ చేయడానికి ఒక న్యూ పర్సన్ రెడీ చేస్తున్నారంటండి. ఏం జరుగుతుంది ఏంజిల్? మిమ్మల్ని కింద పడేయాలని అనుకుంటున్నారంట. ఏం జరుగుతుంది ఏంజిల్? అవకాశం లేదండి, వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజిల్. వాళ్ళు మీకు హెవీగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలి అని అనుకుంటున్నారంటండి. ఎస్, ప్లాన్లు వేస్తున్నారు, స్కెచ్లు వేస్తున్నారు, మ్యాప్లు వేస్తున్నారు. అండ్ వాళ్ళు మెట్లు వేస్తున్నారు. ఏంటి ఇలా చేస్తే అలా అవుద్ది, అలా చేస్తే అలా అయిపోద్ది, అలా అయితే ఇలా నుంచి ఇలా తప్పించేసుకోవచ్చు అని మెట్లు వేస్తున్నారు జంప్ అవ్వడానికి. మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని తప్పించేసి బ్యాక్ స్టాంప్ వేసేసి వాళ్ళు తప్పించుకోవడానికి దాకా కూడా వెళ్ళిపోయారు. అప్పుడే అదేది జరగదండి. వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి, వాళ్ళ ప్లాన్స్ ఇలా ఉన్నాయి, అండ్ వాళ్ళ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. అండ్ డివైన్ ఈ విధంగా చేస్తున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా మనకు అర్థమైపోయింది. ఓకేనా? అండ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారండి, డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. అండ్ మీరు వాళ్ళతో మాట్లాడేలా చేయడం కోసం ఏయో చేస్తున్నారంట. బట్ ఏది కూడా వర్క్ అవ్వట్లేదు. బికాజ్ మీ మైండ్, మీ సోల్ మీకు క్లియర్గా ఉంది. అండ్ డివైన్ అనేది క్లియర్గా పాస్ చేస్తున్నారు. మీరు ఇంకా సఫర్ అవ్వాల్సిన డేస్ అయిపోయాయి, సఫర్ అయ్యే డేస్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు రిలాక్స్ అయ్యి మీ సోల్ని మీరు ఎంజాయ్ చేసే టైం. ఓకేనా? అండ్ వాళ్ళు ఎవరు కూడా మీరు లైఫ్లో నిలబడకుండా, మనీ సంపాదించకుండా ఆపలేరు. అండ్ ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు గిఫ్ట్స్ తీసుకునే టైం అండి. ఓకేనా? మీ స్పిరిచువల్ గిఫ్ట్స్ని వాళ్ళు ఎవరు కూడా లాక్కోలేరు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.